వెళ్ళిన ఏ పెళ్లిళ్ళకి వెళ్ళినా అవునన్నా సాంప్రదాయంగా చుడిదార్స్ లేదా చీరలు కట్టుకొని వెళ్ళేవారు అవునన్నా. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు అవి కడుతున్నారా? ఏం చేస్తున్నారంట? టైట్ జీన్ ప్యాంట్లు వేస్తున్నారు అన్నోయ్. అవునవును. మరి ఆ జీన్ ప్యాంట్ అనుసరించి ఈ మధ్య కాలంలో ఒక పాట వచ్చింది అన్నోయ్. ఎట్లాగన్నా అదే పాట తెలుసా? చెప్పాలి మరి, పాడుకున్నావా? అవును. అరే పిల్లేమో వైపు జీన్ ప్యాంట్ వైపు వైపు ఆమె సౌందర్య లాంటి దాని సొక్కున్నది, దాని సోటు చూసి నా మనసు లాగేసింది. సౌందర్య లాంటి దాని సొక్కున్నది, సోటు చూసి నా మనసు లాగేసింది. సౌందర్య లాంటి దాని సొక్కున్నది, దాని సోటు చూసి నా మనసు లాగేసింది. సౌందర్య లాంటి దాని సొక్కున్నది, సోటు చూసి నా మనసు లాగేసింది. వైపు దాని వైపు ఆమె సౌందర్య లాంటి దాని సొక్కున్నది, దాని సోటు చూసి నా మనసు లాగేసింది. సౌందర్య లాంటి దాని సొక్కున్నది, సోటు చూసి నా మనసు లాగేసింది. సౌందర్య లాంటి దాని సొక్కున్నది, దాని సోటు చూసి నా మనసు లాగేసింది. సౌందర్య లాంటి దాని సొక్కున్నది, సోటు చూసి నా మనసు లాగేసింది. లక్ష్మణ చెప్పాలి మరి. నాకు మా సాయి ఉన్నాడు కదా, ఎస్పీడి సాయి. అవునవును. మరి అన్నయ్య అవుతుంది అన్నయ్య. అవునన్నా, మా అన్నయ్యకి ఒక లవర్ ఉంది. ఎట్లా మరి లవర్ నాకు ఏమవుద్ది? మా అన్నయ్య లవరు ఏమవుద్ది అంట? వదిన అవుద్ది కదా. అవును. మరి వదినకో సెల్ ఉంది అన్నయ్య. మరి ఆ సెల్ ఏమవుద్ది నాకు? మరదలు అవుద్ది కదా. అవును. మరి మన సాయి అన్న ఏమంటాడు తెలుసా? చెప్పాలి. తప్పుడు మన ఇద్దరు గొడవలు వద్దు వద్దు, మరి సెల్లేమో నీకు తీసుకొని అక్కనేమో నాకు ఇచ్చే అలాగే అని ఏ విధంగా చెప్తాడు తెలుసా? చెప్పాలి. తమ్ముడు సెల్లేమో నీకు తనకేమో నాకు, 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 సెల్లేమో నీకు తనకేమో నాకు. చెల్లికి లైనేస్తే వాళ్ళ అక్కొచ్చింది, చెల్లి తిరిగి పట్టుకొని అక్క లాగేసింది. అన్న లక్ష్మణ అన్నోయ్ చెప్పాలన్నా. మరి పెళ్లి కొడుకు నాకు అన్నయ్య అవుతాడు అన్నోయ్. అవునవును. మా పెళ్లి కొడుకు అన్నయ్య వదినమ్మా. మరి పెళ్లి చూపులు అయినప్పుడు ఒక సెట్ బిట్ ఇచ్చిందట అన్నోయ్. ఎట్లా అంటది? పెళ్లికి అదే సెట్ బిట్ కుట్టించుకొని ఇచ్చింది అన్నోయ్. అవునవును. మా అన్నయ్యకి ఏదైనా తెలుసా? బిట్టు ఏమైంది? టైట్కి పట్టిసిందట అన్నోయ్. అవునన్నా. మా అన్నయ్య ఏమంటాడు తెలుసా? చెప్పాలి. మీ వదినిచ్చిన సెట్ నా బాడీకేమో బిట్టు, వదిలిచ్చిన 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 సెట్ నా బాడీకేమో బిట్టు. సౌందర్య లాంటి దాని సోకున్నది, దాని సోకు చూసి నా మనసు లాగేసింది. సౌందర్య లాంటి దాని సోకున్నది, సోకు చూసి నా మనసు లాగేసింది. సౌందర్య లాంటి దాని సోకున్నది,
చెప్పాలి. ఇందాక చెల్లెమో నీకు అక్కేమో నాకు అన్నాడు మా సాయి అన్న. అవునవును. మరి అన్ని సెట్ ఫిట్ అన్నాడు. అవును. మరి మా సాయి అన్న లవర్ ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? మా సాయి అన్న వదిలేసిందంట. నోయ్ చెప్పాలి. ఎక్కడికో వెళ్ళిపోయిందంట. ఎక్కడ పోయిందంట? అప్పుడు మా సాయి అన్న లవర్ పేరు దేంతో స్టార్ట్ అవుతుంది తెలుసా? చెప్పాలి. ఎస్ తో స్టార్ట్ అవుతుంది. అవును. మరి ఎస్ఏ కదా నీ? అవునన్నా. ఓ సాయి అన్న యోగా స్టూడియో ఎస్ఏ కదా? ఎస్ఏ. మరి ఎస్ తో స్టార్ట్ అవుతాను. అప్పుడు ఏమంటాను తెలుసా? చెప్పాలి. నా లవర్ పేరు ఎస్, నేనవుతున్నా మిస్. 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 వదిలికలంత అయిపోయింది కళ్ళ కట్టులోన రోడ్డుకి చెప్పాలి. మరి చివరిగా ఒక్క లైన్ పాడుకుందాం అన్నోయ్. మరి పిల్ల ఏం చేసింది తెలుసా? ఏం చేసిందని ఒక్క చిన్న లైన్ పాడుకుంది. ఈ మధ్య కాలంలో అదే పల్సర్ బైక్ సాంగ్ ఆ ట్యూన్ లో వచ్చింది అన్నోయ్. చెప్పాలి. మన కుర్రోళ్ళ గురించి వచ్చింది అన్నోయ్. ఎట్లాగా అదే తెలుసా? చెప్పాలి. అరే కళ్ళు కొండ తెచ్చినాదే, అరే కళ్ళు కొండ తెచ్చినాది, పాకలోన పెట్టినాది, బయట తడిచినాది, దారి ముక్క ఇచ్చినాది. పాటలోకి నువ్వు రామాము, పిక్కల మొయ్యాకి నువ్వు పాటలోకి నువ్వు రామాము, పిక్కల మొయ్యాకి నువ్వు పాడమాము. 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 పాటలోకి నువ్వు రామాము, పిక్కల మొయ్యాకి నువ్వు థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్నాం.